నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు 3500 కోట్ల పెట్టుబడితో ముందుకొచ్చిన ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్స్ హైదరాబాద్లో ఏఐ ఆధారిత కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందం బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగుల ఆశలు నెరవేరలేదన్న భట్టి ఏడాదిలోపే 56,000 ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడి ఈ కార్ రేసులో జరిగిన అవకతవకలపై ముమ్మర దర్యాప్తు ఏస్ నెక్స్ట్ జెన్ ప్రతినిధులను పలు కోణాల్లో ప్రశ్నించిన ఏసీబీ అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో నిందితుడు బీహార్కు చెందిన మనీష్ గా గుర్తింపు ముఠా కోసం 4 రాష్ట్రాల పోలీసులు ముమ్మర గాలింపు నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో పురోగతి ఛత్తీస్గఢ్ దుర్గులో అనుమానితుడిని పట్టుకున్న పోలీసులు కోల్కతా హత్యాచార ఘటనపై 162 రోజుల తర్వాత తీర్పు సంజయ్ దోషిగా తేల్చిన కోర్టు సోమవారం శిక్ష ఖరారు ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ కారుపై రాయి దాడి బీజేపీ కార్యకర్తల పనేనని ఆమ్ ఆద్మీ ఆరోపణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతినిధి బృందం సింగపూర్ పర్యటనలో పెట్టుబడుల సాధనలో ముందడుగు పడింది ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్స్ రాష్ట్రంలో 3500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది హైదరాబాద్లో ఏఐ ఆధారిత అత్యాధునిక డేటా సెంటర్ ఏర్పాటుకు ఎంఓయూ కుదుర్చుకుంది హైదరాబాద్ డేటా సెంటర్లకు రాజధానిగా మారుతుందని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు సింగపూర్ సెమీ కండక్టర్ పరిశ్రమ అసోసియేషన్తో సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్రంలో పెట్టుబడులకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు అనుకూలతలు వివరించారు తెలంగాణ రైజింగ్ నినాదంతో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సింగపూర్ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం పర్యటన కొనసాగుతోంది ప్రభుత్వ ప్రయత్నాలకు ఫలితాలనిచ్చేలా ప్రముఖ డేటా సెంటర్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఎస్టీ టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్స్ 3500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది హైదరాబాద్ ముచ్చెర్లలోని మీర్ఖాన్ పేటలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అత్యాధునిక డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ గ్రూప్ సీఈఓ బ్రూనో లోపేజ్ సమక్షంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు ఇప్పటికే ఈ కంపెనీ హైదరాబాద్ హైటెక్ సిటీలో డేటా సెంటర్ను నిర్వహిస్తోంది కొత్త క్యాంపస్లో కార్యకలాపాలను మరింత విస్తరించనుంది కంపెనీ 10 ఏళ్లలో దేశంలో గిగావాట్ సామర్థ్యానికి విస్తరించాలనే భవిష్యత్ లక్ష్యంతో తెలంగాణలో పెట్టుబడులు పెడుతోంది దశాబ్దంలో దాదాపు $3.2 బిలియన్ పెట్టుబడులు పెడుతుందని అంచనా రాష్ట్రంలో పెట్టుబడుల నిర్ణయాన్ని స్వాగతించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ డేటా సెంటర్లకు రాజధానిగా అవతరిస్తోందని విశ్వాసం వ్యక్తం చేశారు ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఆధారిత ఆవిష్కరణల్లో హైదరాబాద్ కేంద్రంగా మారిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు మౌలిక సదుపాయాలతో పాటు తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రగతిశీల విధానాలు సాంకేతిక ఆవిష్కరణలకు ప్రోత్సాహకంగా ఉన్నాయని ఎస్టీటీ మీడియా గ్లోబల్ డేటా సెంటర్స్ సీఈఓ బ్రూనో లోపేస్ అన్నారు అంతకుముందు మంత్రి శ్రీధర్ బాబు సింగపూర్లో సెమీ కండక్టర్ పరిశ్రమ అసోసియేషన్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు సింగపూర్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఎస్ఎస్ఐఏ చైర్మన్ బ్రియాన్ టాన్ వైస్ చైర్మన్ టాన్ యూ కాంగ్ ఇతరులు ఈ భేటీలో పాల్గొన్నారు తెలంగాణలో సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు అనువైన పరిస్థితులను వివరించిన మంత్రి ప్రపంచ పెట్టుబడిదారులకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలను వివరించారు సానుకూలంగా స్పందించిన ఎస్ఎస్ఐఏ ప్రతినిధులు తెలంగాణలో సెమీ కండక్టర్ల పరిశ్రమలో పెట్టుబడులకు ఆసక్తి కనబరిచారు ఈ ఏడాది చివరిలో తమ ప్రతినిధుల బృందం హైదరాబాద్ సందర్శించి పరిశీలన జరుపుతుందని ఎస్ఎస్ఐఏ తెలిపింది సింగపూర్ పర్యటనలో ఆ దేశ పర్యావరణ శాఖ మంత్రి గ్రేస్ ఫూ హయన్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు తెలంగాణలో ఉన్న అపార పెట్టుబడి అవకాశాలు భాగస్వామ్యాలపై విస్తృతంగా చర్చించారు ప్రధానంగా పట్టణాభివృద్ధి ప్రణాళికలు మౌలిక సదుపాయాల కల్పన నీటి వనరులు నిర్వహణ నైపుణ్యాల అభివృద్ధి క్రీడలు సెమీ కండక్టర్లు తయారీ పర్యావరణం స్థిరత్వం సాంకేతికత సహా వివిధ రంగాల్లో తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై సమాలోచన జరిపారు నెట్ జీరో ఫ్యూచర్ సిటీ మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ నీటి నిర్వహణ స్థిరత్వ ప్రణాళికల్లో తెలంగాణతో భాగస్వామ్యం అంశాన్ని సింగపూర్ ప్రభుత్వం పరిశీలిస్తుందని వారు హామీ ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది
తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలోనూ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సింగపూర్ గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వచ్చే 10 ఏళ్లలో పెరిగే రాష్ట్ర అవసరాల దృష్ట్యా 31,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళిక తయారు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. భవిష్యత్తులో రాష్ట్ర విద్యుత్ డిమాండ్ 22,400 మెగావాట్లకు పెరగనుందని చెప్పారు. హైదరాబాద్లో తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థలో పలువురు అభ్యర్థులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి భట్టి నియామక పత్రాలు అందజేశారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని భారీ అప్పుల్లోకి నెడితే మేం క్రమంగా చక్కదిద్దుతున్నట్లు భట్టి తెలిపారు. రైతుల మోటార్లకు సోలార్ పంపు సెట్లు అందించాలని ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. రాష్ట్రంలో చదువుకున్న ప్రతి ఒక్కరికి ఒక ఉద్యోగం, ఉపాధి కలిగేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. విద్య, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని భట్టి వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులందరికీ ఒక మాట ఇస్తా ఉన్నా. తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి ప్రతి నిరుద్యోగ యువతి యువకులకి ఇటు ప్రభుత్వ పరంగానో, ప్రైవేట్ పరంగానో, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారానో ఏదో ఒక ఉపాధి దొరికే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం మీకోసం ఆలోచన చేస్తుందని మాత్రం చాలా స్పష్టంగా చెప్తాం. మా అందరి లక్ష్యం ఒకటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డలంతా బాగా చదువుకోవాలి. చదువుకున్నటువంటి వాళ్ళంతా ప్రపంచంతో పోటీ పడాలి. ఆ పోటీ పడినటువంటి మేధస్తో మార్గదర్శకులుగా ఎదిగేంత స్థాయిలో ఉండాలని బలంగా కోరుకుంటున్నాను. రాష్ట్రంలో రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందే వరకు ఆ ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. కొత్త రేషన్ కార్డుల జాబితాలో పేర్లు రాని వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కులగణన, సామాజిక ఆర్థిక సర్వే, పాత రేషన్ కార్డుల ఆధారంగా పేర్లు నమోదు చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఎవరికైనా కార్డులు రాకపోతే గ్రామ సభల్లో మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి అర్హుడికి రేషన్ కార్డు అందజేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్పారు. గణతంత్ర దినోత్సవం రోజు ప్రారంభించనున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలులో చిన్న పొరపాటు జరగకుండా చూడాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ ఎర్రమంజిల్లో డీఆర్డీఓలతో సమీక్షించిన మంత్రి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారులను గ్రామ సభలో ఎంపిక చేయాలన్న మంత్రి ఆ నిర్ణయమే అంతిమమని, అందులో ఎలాంటి పక్షపాతం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. సొంత భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ఏడాదికి 12,000 ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం మహిళా పక్షపాతి కాబట్టే వారి ఖాతాల్లో జమ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో కూలీలకు ఆర్థిక సాయం అందించడం సంతోషంగా ఉందని సీతక్క తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన విమర్శలపై వికారాబాద్, పరిగి, తాండూరుకు చెందిన కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ నెల 26న కొన్ని హామీలను నెరవేరుస్తామని, మిగిలినవి ఒక్కొక్కటి నెరవేరుస్తామని మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. కేటీఆర్ మాట్లాడించిన జానమ్మ అనే మహిళ రుణమాఫీకి అర్హులు కాదని, అయినప్పటికీ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. పరిగిలో ఏ మండలానికి ఎన్ని కోట్లు ఇచ్చామో గ్రామాల వారీగా చర్చకు సిద్ధమని కేటీఆర్ కు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. కేటీఆర్, నీకు సవాల్ చేస్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు చెప్పిన మాటలు నిజమైతే పరిగి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా, వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను నిన్ను ఛాలెంజ్ చేస్తున్నా. ఏ మండలానికి ఎన్ని కోట్లు ఇచ్చినాయో సాక్ష్యాధార ద్వారా రికార్డుతో సహా నేను అసెంబ్లీలో చెప్పినా, ఈ రోజు కూడా చెప్తున్నా. మా యొక్క నాయకుల మందరం కూడా మీకు పుస్తకాలు చూపిస్తున్నాం. ఈ పుస్తకాల్లో గ్రామాల వారీగా, పేర్ల వారీగా, సంఖ్యాపరంగా ఏ గ్రామానికి ఎన్ని కోట్లు వచ్చినాయని చెప్పి సవివరంగా ఇచ్చినాం. 21,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసినాం. మీలాగా చారానా 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 అని చెప్పి అస్సలు చారానా ఎగ్గొట్టే కార్యక్రమం మేము చేయలే. మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు మేయర్ విజయలక్ష్మి తెలిపారు. బంజారాహిల్స్, షేక్పేట్లోని పలు కాలనీల్లో పర్యటించిన ఆమె సింగిడికుంట ప్రాంతంలో బీఆర్ఎస్ భవన్ నుంచి బంజారా లేక్ వరకు నాలాపై 30 కోట్ల అంచనాలతో చేపట్టిన
బాక్స్ డ్రైన్ పనులు పరిశీలించారు. నాలా పనులతో పాటు త్రాగునీటి పైప్లైన్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రతాప్ నగర్ లో ప్రతిపాదించిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. ప్రతాప్ నగర్ కాలనీలో ఖాళీ స్థలంలో చెత్తతో పాటు ద్విచక్ర వాహనాలు పడేసి ఉండటంతో మండిపడ్డ మేయర్ ఖాళీ స్థలంలో చెత్త వేసిన వారికి జరిమానా విధించాలని మేయర్ ఆదేశించారు. షేక్పేట డివిజన్లోని పలు కాలనీలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్న మేయర్ పారామౌంట్ కాలనీలో వరద నీరు బుల్కాపూర్ నాలాలోకి పంపించే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. చెత్త ఎక్కువగా వేసే ప్రాంతాల్లో బిన్లు ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ కొత్తగా తీసుకొచ్చిన ఆటోమేటిక్ యంత్రాల పనితీరును పరిశీలించారు. మిషన్ పనితీరును మరింత మెరుగుపరిచేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మేయర్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కొత్త బస్ డిపోలు బస్టాండ్ల నిర్మాణానికి ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ బస్ భవన్లో సమావేశమైన ఆర్టీసీ బోర్డు పెద్దపల్లిలో 11.7 కోట్లతో కొత్త బస్ డిపో నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో 6.28 కోట్లతో బస్ డిపో, 5.11 కోట్లతో ములుగులో కొత్త బస్ స్టేషన్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. మంగపేటలో కొత్త బస్ స్టేషన్ నిర్మాణానికి 51 లక్షలు కేటాయించింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో 3.75 కోట్లతో కొత్త బస్ స్టేషన్, ఖమ్మం జిల్లా మధిరలో 10 కోట్లతో ఆధునిక బస్ స్టేషన్, సూర్యాపేట జిల్లా కోదాడ్లో వద్ద 17.95 కోట్లతో ఆధునిక బస్ స్టేషన్, భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో 3.95 కోట్లతో ఆధునిక బస్ స్టేషన్ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. పెద్దపల్లి జిల్లా మంథని బస్ స్టేషన్ విస్తరణకు 95 లక్షలు కేటాయించింది. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ప్రముఖులు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాష్ట్రానికి ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం టీడీపీని స్థాపించి ఉమ్మడి రాష్ట్రంలో తీసుకొచ్చిన పథకాలను గుర్తు చేసుకున్నారు. నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, అభిమానులు, నేతలు ఆయనకు నివాళులర్పించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ, సోదరుడు రామకృష్ణతో కలిసి శ్రద్ధాంజలి ఘటించారు. బేగంపేట రసూల్పుర కూడలి వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలోనూ బాలకృష్ణ పాల్గొన్నారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులర్పించారు. కాసేపు అక్కడే కూర్చుని ఎన్టీఆర్ సేవల్ని స్మరించుకున్నారు. ఫిల్మ్ నగర్ చౌరస్తాలో ఎన్టీఆర్ తనయుడు మోహన్ కృష్ణ, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, నిర్మాతల మండలి సభ్యుడు ప్రసన్న కుమార్ సహా నందమూరి అభిమానులు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఫిల్మ్ నగర్ రహదారికి ఎన్టీఆర్ మార్గుగా నామకరణం చేయాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ప్రభుత్వానికి సూచించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన, వైద్య శిబిరాల్ని మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పరిశీలించారు. ఫిబ్రవరి 15 నాటికి ట్రస్ట్ పెట్టి 28 ఏళ్లవుతున్న సందర్భంగా పోస్టర్ ఆవిష్కరించారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్తో అదే రోజు విజయవాడలో మ్యూజికల్ నైట్ ఉంటుందని, ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరవుతారని తెలిపారు. వచ్చిన నిధులను ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామన్నారు. ఈ సందర్భంగా పలువురు ట్రస్టుకు విరాళాలందించారు. ఈ భూమి మీద అందరూ పుడతారు, గెడతారు, కానీ అందరు మహానుభావులు కాలేరు. ఒక మనిషి మహోన్నత విద్యాపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అకుంఠ దీక్ష పొందాలి, నీ దారిలో నువ్వు నడవాలి అని మా నాన్నగారు నాతో ఎప్పుడు చెప్తుండేవారు. తెలుగువాడిని సగర్భంగా చెప్పుకునే దమ్ము, ధైర్యం, సత్తా, తెగువ, ఆత్మవిశ్వాసం ప్రతి తెలుగువాడిని బయటికి తీసుకొచ్చి నేను తెలుగువాడిని అని చెప్పే సత్తా, ధైర్యం ఇచ్చిన తెలుగు తేజ నందమూరి తారక రామారావు గారు. ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి రాక ముందు, వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలు వాటిని అమలు చేసి ఇప్పటికీ అందరూ వాటిని ప్రవేశపెట్టి అమలు చేసేలా చేసిన మహానాయకుడు నందమూరి తారక రామారావు. ఆయన ఏ హృదయంతో, ఆలోచనతో ఆయన ప్రజలు ముందుకొచ్చారో ఆ స్ఫూర్తితో ఎన్టీఆర్ ట్రస్ట్ స్థాపించి ఆరోగ్యం, విద్య, వైద్య ఎప్పుడు ప్రజలకి ఏది అవసరమో అప్పుడు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ముందుంటాంది. హుద్హుద్ అప్పుడు, ఉత్తరాఖండ్ అప్పుడు, మొన్నటికి మొన్న విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ప్రజలకు ఏది అవసరమైన మేము ఎప్పుడు ముందుంటున్నాం. కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఎవరు బయటికి రాలేని సమయం అప్పుడు మా ట్రస్ట్ ద్వారా మాస్కులు ప్రజలకి అందజేశాము. అదే కాకుండా మా వాలంటీర్స్ వాళ్ళ తలుపు తట్టి వాళ్ళకి ఇంటికి ఏది అవసరమో, నిత్యావసర సరుకులు కానీ ఏది అవసరమో, మా మందులు కానీ ప్రతి ఒక్కటి వాళ్ళ గడపకి తీసుకెళ్ళాము.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. నిజామాబాద్ జిల్లా ధర్మారం బిలో ఎన్టీఆర్కు మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పుష్పాంజలి ఘటించారు. బోధన్ పట్టణంలో ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఖమ్మం ఎన్టీఆర్ కూడలిలో తెదేపా, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు నివాళులర్పించారు. ఎంపీ రేణుకా చౌదరి, ఎమ్మెల్సీ తాతా మధు తదితరులు ఎన్టీఆర్ సేవలను గుర్తు చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు శ్రద్ధాంజలి ఘటించారు. హైదరాబాద్ జగద్గిరిగుట్టలోని పరికి చెరువు పరిధిలోని అక్రమ కట్టడాలను త్వరలో కూల్చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన కోనేరు పరిధిలోని భూములను కబ్జా చేస్తూ గుడి పేరుతో రూములు కట్టి విక్రయిస్తున్నారని స్థానికులు కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చెరువును ఆనుకుని ఉన్న భూదేవి హిల్స్, బాలకృష్ణ నగర్ కాలనీలను రంగనాథ్ సందర్శించారు. అనంతరం ఆలయం పరికి చెరువును పరిశీలించారు. దేవాలయ భూమి 25 ఎకరాలు కబ్జాకు గురి అవుతుందని తన దృష్టికి రావడంతో అధికారులపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ కబ్జాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. భూ ఆక్రమణదారులపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. బుధవారం రేపు వీళ్ళందరితో కూడా మీటింగ్ పెడతాము. డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత ఈ భూమి ఏదైతే ఆక్రమించుకున్నారో కాంపౌండ్ వాల్స్ కట్టి లేకపోతే ఈ గుండాన్ని ఏదైతే కనుక ఆక్రమించినా దాన్ని కూడా తప్పకుండా యథాస్థితికి తీసుకొస్తాం. అండ్ ఈ కాంపౌండ్ వాళ్ళు ఎన్ని కూడా ఏదైతే వాళ్ళు ఆక్రమించుకుంటూ తీసుకొచ్చారో అవి కూడా తప్పకుండా వాటిని కూడా తీసివేయడం జరుగుతుంది. కొన్ని కుల సంఘాలు అని చెప్పేసి ప్లాట్లు చేసి వాళ్ళు కుల సంఘం అనే పేరు పెడుతున్నారు కానీ బట్ వాళ్ళు స్థానికంగా ఒకళ్ళిద్దరు లాభపడుతున్నారు. అటువంటి దాన్ని కూడా వాళ్ళు అక్కడ కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి ఇతర అందరూ కూడా ప్రజలందరూ కూడా సో దాన్ని కూడా మేము తప్పకుండా లోతుగా పరిశీలించి వాళ్ళ మీద కూడా కేసులు పెడతాం. డెఫినెట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంతో జరుగుతున్న నుమాయిష్ను నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ సందర్శించారు. కేంద్ర గణాంకాలు, పథకాలు అమలులో మంత్రిత్వ శాఖ ప్రాంతీయ కార్యాలయ స్టాల్ చూసిన ఆయన ఎన్ఎస్ఓ నిర్వహించిన వివిధ సర్వేల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్ఎస్ఓ సిబ్బందికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. పథకాల రూపకల్పనలో సమాచారం ఎంతో కీలకమన్నారు. వివిధ అభివృద్ధి కార్యకలాపాలు ప్రణాళిక రూపొందించేందుకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో సర్వే సమాచార డేటా అవసరమని, ప్రజల సహకారం, సరైన దృక్పథం అవసరమని సివి ఆనంద్ సూచించారు. కర్ణాటక బీదర్లో ఏటీఎం వద్ద కాల్పులు జరిపి 93 లక్షలు దోపిడీ చేసి హైదరాబాద్ అఫ్జల్గంజ్ వద్ద కాల్పులకు తెగబడిన ముఠాలో ఒకరిని పోలీసులు గుర్తించారు. బీహార్కు చెందిన మనీష్ బీదర్ దోపిడీ, అఫ్జల్గంజ్ కాల్పుల ఘటనలో ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బీదర్ దోపిడీ కంటే ముందు మనీష్ ముఠా ఛత్తీస్గఢ్లోని ఏటీఎం సిబ్బందిని బెదిరించి 70 లక్షలు దోపిడీ చేసినట్లు వెల్లడైంది. మనీష్ బృందం కోసం బీహార్, కర్ణాటక, ఛత్తీస్గఢ్ పోలీసులు కూడా గాలిస్తుండగా మనీష్పై బీహార్ ప్రభుత్వం రివార్డు కూడా ప్రకటించినట్లు పోలీసులు తెలిపారు. అఫ్జల్గంజ్లో కాల్పుల తర్వాత నిందితులు పారిపోయిన ఆటోను గుర్తించిన పోలీసులు ఆటో డ్రైవర్ నుంచి వివరాలు రాబట్టారు. దొంగలు ఆటోలో సికింద్రాబాద్ అల్ఫా హోటల్కు వెళ్లినట్టు గుర్తించారు. త్వరలోనే దొంగల ముఠాను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ప్రపంచం వాతావరణ మార్పులు, నీటి కొరత, ఆరోగ్య సంక్షోభంతో పాటు ఆస్తి హక్కుల సమస్యను ఎదుర్కొంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజలకు ఆస్తిపై హక్కు ఉంటే అది పేదరికాన్ని నిర్మూలిస్తుందని చెప్పారు. ఇదే విషయాన్ని ఐరాస కూడా చెప్పిందని ప్రధాని తెలిపారు. 10 రాష్ట్రాల్లోని 50,000 గ్రామాలకు చెందిన 65 లక్షల మందికి స్వామిత్వ కార్డులను ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్ గా పంపిణీ చేశారు. అనంతరం కొంతమంది లబ్ధిదారులతో మాట్లాడిన ప్రధాని స్వామిత్వ పథకం బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకునేందుకు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఉపయోగపడుతుందని వెల్లడించారు. గ్రామాల్లో ప్రజలకు లక్షల కోట్ల విలువైన భూములు ఉన్నా వారి వద్ద సరైన పత్రాలు లేవని అన్నారు. గత ప్రభుత్వాలు ఈ విషయంలో చొరవ తీసుకోవాల్సి ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఫలితంగా గిరిజనులు, దళితులు, వెనుకబడిన తరగతుల వారు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని అన్నారు. గ్రామాల అభివృద్ధికి స్వామిత్వ, భూ ఆధార్లు పునాదిగా మారుతాయని తెలిపారు. साथियों, 21वीं सदी की दुनिया में क्लाइमेट चेंज, पानी की कमी, स्वास्थ्य का संकट, महामारी, ऐसी कितनी ही चुनौतियां हैं, लेकिन विश्व के सामने एक और बहुत बड़ी चुनौती रही है. ये चुनौती है प्रॉपर्टी राइट्स की. कई साल पहले संयुक्त राष्ट्र ने दुनिया के अनेक देशों में भू संपत्ति को लेकर एक स्टडी की थी. इस स्टडी में सामने आया कि दुनिया के अनेक देशों में लोगों के पास प्रॉपर्टी के पक्के कानूनी दस्तावेज है ही नहीं. संयुक्त राष्ट्र ने साफ कहा कि अगर गरीबी कम करनी है
तो वो इसके लिए लोगों के पास प्रॉपर्टी राइट्स होना बहुत जरूरी है। ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నిమిత్తం ప్రచారానికి వెళ్లిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ కారుపై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడం కలకలం రేపింది. ఆ సమయంలో కేజ్రీవాల్ కారు లోపల ఉండటంతో ప్రమాదం తప్పింది. రాయిని బీజేపీ కార్యకర్తలు విసిరారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. న్యూఢిల్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్ కు పోటీగా ఉన్న బీజేపీ మాజీ ఎంపీ పర్వేష్ వర్మ కొందరు గూండాలతో ఆయన కారుపై రాయితో దాడి చేయించారని ఎక్స్ మాధ్యమంలో ఆప్ ఆరోపించింది. ఆమ్ ఆద్మీ ఆరోపణలను పర్వేష్ వర్మ ఖండించారు. కేజ్రీవాల్ కారు ఢీకొని ఓ బీజేపీ కార్యకర్త కాలు విరిగిందని చెప్పారు. తమ కార్యకర్త ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు ఆసుపత్రికి వెళ్తున్నట్లు చెప్పారు. ఆప్ ఆరోపణలు సిగ్గుచేటని దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన కోల్కతాలోని ఆర్జీకార్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్పై హత్యాచారం కేసులో నిందితుడు సంజయ్ రాయ్ను సీల్దా కోర్టు దోషిగా తేల్చింది. హత్యాచార ఘటన జరిగిన 162 రోజుల్లోనే కోర్టు తీర్పు వెలువడింది. జూనియర్ డాక్టర్పై సంజయ్ రాయ్ అత్యాచారం చేసి హత్య చేసినట్లు భారతీయ న్యాయ సంహితలోని 64, 66, 103/1 సెక్షన్ల కింద నిర్ధారించిన కోర్టు ఈ నెల 20న శిక్ష ఖరారు చేయనున్నట్లు తెలిపింది. సీల్దా కోర్టు జడ్జి తీర్పు వెలువరిస్తున్న సమయంలో మాట్లాడిన సంజయ్ రాయ్ తాను ఈ నేరానికి పాల్పడలేదని తెలిపాడు. నేరం చేసిన వారిని వదిలేశారని, ఇందులో ఓ ఐపీఎస్ పాత్ర ఉందన్నాడు. ఈ దశలో స్పందించిన జడ్జి శిక్ష ఖరారు చేసే సమయంలో మాట్లాడేందుకు అవకాశం ఇస్తామని తెలిపారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేసిన కేసులో ఎట్టకేలకు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఛత్తీస్గఢ్లోని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని కైలాష్ కన్నోజియాగా గుర్తించిన పోలీసులు ఛత్తీస్గఢ్లోని దుర్గు రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు. ముంబై హావడా జ్ఞానేశ్వరి ఎక్స్ప్రెస్ లో ముంబై నుంచి వెళ్తున్న నిందితుడిని దుర్గు రైల్వే స్టేషన్ వద్ద రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. जानकारी मुंबई पुलिस से मिली थी हम लोग को कि ज्ञानेश्वरी एक्सप्रेस में एक सस्पेक्ट ट्रैवल कर रहा है, उसका फोटो और टावर लोकेशन भेजे थे हमको। उसके बेसिस में हम लोग यहाँ पे टीम बना के चेक किए थे जनरल कंपार्टमेंट, तो जनरल कोच का उसमें आगे वाले जनरल कोच में वो मिला बैठा हुआ, उसके पास कोई टिकट उकट नहीं मिला था और वो मुंबई से आ रहा था। तो उसका फोटो और उसका हम लोग वीडियो कॉल करके उनसे कंफर्म करवाए हैं। तो मुंबई पुलिस वाले बोले हाँ यही है सस्पेक्ट में, तो उसको फिर हम लोग डिटेन करके रखे हैं। आगे की पूछताछ मुंबई पुलिस वाले आ रही है टीम रात में, उन लोग फिर आगे की कार्रवाई करेंगे।